హాయ్ అండి. టుడే రెసిపీ ఆనపకాయ ఉలవచారు. ముందుగా ప్యాన్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోండి. ఈ రెసిపీ మా ఫ్రెండ్ చెప్పిన రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి అసలు వేయం, ఎండుమిర్చితోనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత టమాటా వేసుకోండి. టమాటా మగ్గిన తర్వాత ఆనపకాయ వేసుకోండి. ఆనపకాయ పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోండి. తర్వాత తగినంత పసుపు, మీకు తగినంత మీరు తినగలిసినంత ఉప్పు, కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వండి. తర్వాత చింతపండులో ఉలవపిండి కలిపింది వేసుకొని కాసేపు మరిగించుకోండి. ఇలా మరిగిన దీన్ని మూత పెట్టి మగ్గించుకోండి. వీలైతే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర లేదు కొత్తిమీర.